గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి నూజివీడు కోర్టులో చుక్కెదురైంది. వంశీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వంశీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు విన్న న్యాయమూర్తి బెయిల్ పిటిషన్ను డిస్మిస్ చేశారు. వంశీ ప్రస్తుతం ఇదే కేసులో అరెస్ట్ అయి విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్లో అందిస్తారు. శ్రీకాంత్, నకిలీ ఇళ్ల పట్టాల కేసులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన వల్లభనేని వంశీకి అక్కడ ఈ పిటిషన్ కి సంబంధించి అయితే చుక్కెదురైంది. ఈ పిటిషన్ బెయిల్ పిటిషన్ ని న్యాయమూర్తి అయితే డిస్మిస్ చేశారు. నూజివీడు కోర్టులో బెయిల్ పిటిషన్ ని వంశీ దాఖలు చేశారు. దీనికి సంబంధించి విచారణ 2 రోజుల క్రితమే ముగిసింది. ఇవాళ తీర్పుని న్యాయమూర్తి వెల్లడించారు. బెయిల్ పిటిషన్ ని నిరాకరిస్తూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో ఇవాళ ఉదయం కూడా గుంటూరు జనరల్ ఆసుపత్రికి కూడా వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు. వైద్య పరీక్షలతో పాటుగా ఈ కేసుకు సంబంధించి బెయిల్ ఇవ్వాలని చెప్పి కూడా ఏపీ హైకోర్టులో రేపు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్నట్టుగా అయితే మనకి సమాచారం అందుతోంది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.